హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నీస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో స్ట్రీట్ స్టైల్ బఠానీ మసాలా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా, ఈ రైన్ సీజన్లో ఈవినింగ్ టైంలో ఇలా చాట్ని చేసుకొని వేడివేడిగా తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇందుకోసం బఠానీలను రాత్రంతా నానబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను ఎంత బాగా నానిపోయాయో. ఇలా నానిన బఠానీని 4-5 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా రాత్రి మొత్తం నానబెట్టుకున్నామంటే ఉడికించుకోవడానికి ఈజీ అవుతుంది. చూడండి, ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి నానబెట్టి శుభ్రంగా కడిగిన బఠానీలు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం బఠానీలు వేసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీకి సరిపడా ఉప్పును, అలాగే 1 స్పూన్ ఆయిల్ని, 2 ఆలుని తొక్క తీసి వేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకోకూడదు, ఎందుకంటే ఎక్కువ విజిల్స్ పెడతాం కాబట్టి ముక్కలుగా కట్ చేసుకున్నామంటే చాలా స్మాష్ అయిపోతాయి. అందుకోసమని ఆలుని తొక్క తీసి అలాగే వేసేసి మూత పెట్టి 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. చూడండి, మీకు 6 విజిల్స్ వచ్చాక మూత తీసి చూపిస్తున్నాను. మనకి బఠానీ అనేది ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో చూసారా. ఇలా చేత్తో ఫ్రెష్ చేయగానే బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఆలుని సపరేట్గా పక్కకు తీసి చల్లారనివ్వాలి. చూడండి, మనకి ఆలు అనేది స్మాష్ అవ్వకుండా అలాగే ఉంది. మనం ఆలుని ముక్కలుగా కట్ చేయకుండా అలాగే వేసుకున్నామంటే స్మాష్ అయిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఉడికించుకున్న బఠానీలో నుంచి సగం బఠానీని మిక్సీ బౌల్లోకి వేసుకొని మిగతా సగాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ సగాన్ని గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తని పేస్ట్ లాగా కాకుండా కాస్త కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా కాస్త కచ్చాపచ్చగా ఉండాలన్నమాట. అలాగే టమోటాని, పచ్చిమిర్చిని, ఆనియన్ని, కొత్తిమీరని, కొద్దిగా క్యారెట్ని తురిమి పెట్టుకోవాలి. అలాగే ఒక నిమ్మపండును కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్రని, అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి ఈ పచ్చిమిర్చిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా వేసేసుకొని లైట్ పింక్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మరి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వక్కర్లేదండి. చూడండి, ఈ విధంగా లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మరొకసారి ఇదంతా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా ఫ్రై అయిపోవాలండి, పచ్చివాసన రాకోకుండా. చూసారుగా, ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఇంగువను కూడా వేసేసుకోవాలి. అలాగే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమోటాలు ఉన్నాయి కదండి, ఆ టమోటాలని కూడా వేసుకోవాలి. బాగా పడినవి 2 తీసుకున్నామంటే సరిపోతుందండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమోటాలు అనేది సాఫ్ట్గా అయిపోవాలంటే చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇలా కలిపి మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారా, టమోటాలు అనేది ఇలా సాఫ్ట్గా అయిపోవాలి. ఈ విధంగా టమోటాలు కూడా సాఫ్ట్గా అయిపోయాక ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, ఆల్రెడీ మనం బఠానీ వేసేటప్పుడు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కదండి, ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు. ఆల్రెడీ బఠానీ ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి దానిని బట్టి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా వేసేసి ఈ మసాలానంతా కూడా ఒక 30 సెకండ్లు బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మంటను పెట్టి బాగా వేయించుకోవాలి. చూసారుగా, ఈ విధంగా మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయాక మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న బఠానీ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే మిగిలిన బఠానీలు కూడా వాటర్తో సహా ఇందులోకి వేసేసుకోవాలి. చూడండి, ఇలా బఠానీలు సగం దాకా ఉన్నాయంటే తినేటప్పుడు చాలా బాగుంటాయి. అలాగే ఉడికించి పెట్టుకున్న ఆలుని కూడా స్మాష్ చేసి వేసుకోవాలి. మరి స్మాష్ అయిపోకుండా కొద్దిగా ముక్కలు ఉండేలాగా వేసుకోవాలి. మెత్తగా అయిపోతుందంటే అస్సలు బాగోదండి. అక్కడక్కడ చిన్న చిన్న ఆలు ముక్కలు ఉంటే చాలా బాగుంటుంది. ఇలా వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇలా ఆయిల్ సపరేట్గా వచ్చేసిందంటే బఠానీ మసాలా అంతా చిక్కబడింది, ఉడికింది అని అర్థం. చూసారుగా, ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిపి రుచికి సరిపడా ఉప్పు అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ఒకసారి రుచి చూసి ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలాని వేసుకోవాలి. ఇలా లాస్ట్లో వేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని కానీ లేదా ఒక చిన్న క్యూబ్ బటర్ని కానీ వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసేసి ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు
స్టవ్ మీద నుంచి దించేసుకోవడమే. ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ మీద నుంచి దించేసి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పైన మనం ఈ మసాలాని డెకరేట్ చేసుకోవాలండి. ఇలాగే తినేస్తే అంత టేస్టీగా ఉండదు, చూడ్డానికి అస్సలు బాగోదు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో గ్రేవీ అనేది. నేను చెప్పినట్టుగా బఠానీని ఉడికించేటప్పుడు 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నారనుకోండి, పర్ఫెక్ట్గా మీకు గ్రేవీ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏ బౌల్లో అయితే సర్వింగ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి వేసేసుకొని పైన కాస్త నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ దాకా సరిపోతుంది. అలాగే చిన్నగా కట్ చేసుకున్న 2 టమోటా ముక్కల్ని, చిన్నగా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా పైన డెకరేట్ చేసుకున్నామంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీరని, అలాగే పైన సేవ్ని లేదా నైస్ మిక్చర్ని ఇలా పైన అప్లై చేసేసుకొని కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా డెకరేట్ చేసుకోవాలి. ఇలా డెకరేట్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. ఇంట్లోకి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడైనా లేదా ఈవినింగ్ టైంలో ఇలా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. వర్షం సీజన్ స్టార్ట్ అయింది కదా, ఇంకా ఎందుకు ఆలస్యం, ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.